ఆ, మనం మొదటి నుండి 5 వచనాల వరకు కొన్ని రోజుల క్రితం లేక ఒకటి రెండు నెలల క్రితం మనం చూసుకున్నాం. జ్ఞానమును గూర్చిన విషయాన్ని, దైవ జ్ఞానమును గూర్చిన మాటల గురించి మనం చూసుకున్నాం. అయితే ఈ మధ్య కొంత ధ్యానంలో వెనుకబడి సరిగ్గా నిలబడలేకపోయాను. నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఉన్న అధ్యాయాలు హోషేయ గ్రంథంలో ఏవైతే ఉన్నాయో 14 అధ్యాయాలు ఈ సంవత్సరంలో కానీ పూర్తి చేసుకోవాలని అనుకున్నాను, కానీ ఇక్కడ నిలబడి కూడా ఆ మాట నేను చెప్పాను. కానీ అయితే సభాముఖంగా ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. దేవుని సన్నిధి ఎందుకు నిలబడి బలిపెట్టి మనం నిలబడి అలా చెప్పకూడదు కనుక. కారణం ఇది వచనం వెంబడి వచనం చూస్తూ ఉంటే కొన్ని మాటలు ఆలోచింపు చేస్తూ ఉన్నాయి, లేక కొన్ని మాటలు ధ్యానించాలని ఆగిపోతుంది. అటువలే అధ్యాయం చూద్దాం అనుకున్నాను, కానీ దానిలో కొన్ని విషయాలు, కొన్ని వచనాలు ఆపాయి. ఇప్పుడు వచనం వెంబడి వచనం వెళ్తూ ఉండగా దేవుడు ఆయన మాటలు, ఆయన ఆలోచనలు నాకు కలిగించుచుండగా దాన్ని మీ మధ్య ధ్యానించుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీ దేవుని ధర్మశాస్త్రమును మర్చితివి కనుక నేను నీ కుమారులను మరుతును. ఎనిమిదో వచ్చును, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. పదో వచనం చూడండి, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి కనుక వారి భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు. ప్రేమైన వారలారా, ఆ వాక్య నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. మనం వాక్యంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. ప్రియమైన వారలారా, ఈ హోషేయ గ్రంథాన్ని మనం 5 వచనాలు చదువుకున్నాం. 5 వచనాల్లో 5 మాటలు ఉన్నాయి. 5 మాటల్లో కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంది. అది ఏంటి అన్నది మనం ఆ వచనం వెంబడి వచనం చదువుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాం. ఆ సమయానికే ముగించుకుందాం. అయితే అందరూ కూడా ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే దేవుని యొక్క మాటలు అది మాట్లాడేది కనుక ఆ మాటలు మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి కొనసాగింపు కొరకై ముందుకు సాగుతుంది. ఈరోజు ఒక విషయం జరిగింది. సహజంగా నేను ఇలాంటి విషయాలను గురించి కానీ లేక వాక్యంలో నిలబడినప్పుడు వేరొక విషయాల గురించి పంచుకోవడానికి ఇష్టపడను. కాకపోతే ఆ మాటలు నన్ను చాలా ఆలోచింపజేసింది కనుక మీకు ఈ విషయం చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఈరోజు ఉదయకాలం ముందు నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. క్రైస్తవులు అనబడిన వారికి ముఖ్యంగా ఉండవలసిన లేక పరిశుద్ధ గ్రంథం చెప్పే అతి ముఖ్యమైన 2 లక్షణాలు ఏంటి అంటే ప్రేమ అని, తగ్గింపు అని, ఇలాంటి విషయాన్ని గురించి నేను ఒక వీడియో పెట్టినప్పుడు ఒక వ్యక్తి దాని కింద కామెంట్ పెట్టాడు. మరి మీరు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నారా? చెప్తున్నావు, నువ్వు కూడా అదే ప్రేమ కలిగి తగ్గింపు కలిగి నువ్వు ఉన్నావా అని ఆ వ్యక్తి ఆ టెక్స్ట్ లేక ఆ మెసేజ్ పెట్టినప్పుడు నాకు చాలా ఆలోచింపజేసింది. నిజమే, ఆ వ్యక్తి అడిగిన మాట నిజమైనదే. ఆ ప్రేమ, ఆ తగ్గింపు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కలిగి ఉన్నామా ఎవరో తెలియదు, కానీ ఆ వ్యక్తి పెట్టిన మాట అది మన జీవితాల్లో అవలంబించుకోవాలి. అందుకు నేను దానికి రిప్లై ఇస్తూ ఇలా అన్నాను, ఈ లోకమందు
ఎవరును కూడా ఒకరు కూడా నీతిమంతులు అనబడిన వారు లేరు. అయితే ఆ నీతిమంతుల మార్గమును మనం నడవటానికి మనకు సహాయం చేసేవాడు యేసుక్రీస్తు అంటూ ఒక మాట చెప్పాను. మానవులు పాపం చేయవచ్చునేమో కానీ క్రైస్తవులు పాపం చేయవచ్చేమో కానీ క్రైస్తవుల పక్షమున నిలబడి ఉన్న దేవుడు పాపం చేసినట్లుగా ఏ ఆధారాలు లేవు అని అన్నాడు. మిట్టుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, గమనిస్తూ ఉంది లోకం, చూస్తూ ఉంది ప్రపంచం. మన యొక్క అలజడి లేక మన జీవితంలో మనం జారినప్పుడు లేక వెనుదిరిగినప్పుడు వారు మనల్ని ఎత్తి చూపటానికో లేక వారు మనల్ని వేలెత్తి చూపడానికి అవకాశం ఉంది కనుక దేవుని యొక్క మాటలను అనునిత్యం మనం ధ్యానించాలి, ఉండాలి. అందుకే 6వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు అన్నాడు. నీవు జ్ఞానాన్ని విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును అన్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక. ఈ మాట పట్టుకుందాం. పోయినసారి మనం జ్ఞానాన్ని గురించి ధ్యానించాం. ఈసారి ఇక్కడ అంటున్నాడు, నీవు ఒక విషయాన్ని మరిచావు ఇశ్రాయేలు అంటున్నాడు. ఏ విషయాన్ని? నీవు ఒకటి మరిచిపోయావు. ఒక ఇశ్రాయేలు జనాంగముగా ఉన్న నీవు ఎన్నడూను ఎప్పుడునూ చేయకూడని పని ఏంటంటే, నువ్వు దేన్ని మర్చిపోతున్నావు? ధర్మశాస్త్రాన్ని. ఆ దినములలో దేవుని యొక్క ప్రేరణ ద్వారా, దేవుని ద్వారా మోషే ధర్మశాస్త్రములను ఆ 10 ఆజ్ఞలతో ప్రారంభమై కొనసాగిస్తూ వచ్చాడు. ఎవరెవరు ఏ పని చేయాలి, వారి కర్తవ్యం ఏంటి, వారి స్వాస్థ్యం ఏంటి, వారి యొక్క వస్త్రాధరణ ఏంటి అని దేవుడు క్షుణ్ణంగా తెలియజేస్తూ వచ్చాడు. నేటికి కూడా యూదా ప్రజలు, జూయిష్ పీపుల్ అంటమే, వారందరూ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే ఈ గ్రంథంలో ఈ 6వ వచనంలో దేవుడు అంటున్న మాట, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఏ ఇశ్రాయేలీయుడు చేయకూడని పని ఒకటి చేశారు. ఏం చేశారో తెలుసా? మీరు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అది ఏ శాస్త్రం? ధర్మశాస్త్రం. మానవుడు పుట్టాక ధర్మం అనేది ఉంది. ధర్మం కలిగి జీవించాలి ఒక మానవుడు అన్నవాడు. అయితే ఏదైతే మానవ జీవనానికి లేక ఏదైతే ఇశ్రాయేలు ప్రజలకు మూల స్తంభముగా మూలపీఠంగా ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని మీరు మర్చిపోతున్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని మీరు మర్చిపోతున్నారు. ఆ దినములలో వారికి ధర్మశాస్త్రమే పరిశుద్ధ గ్రంథం. మరి ఈ దినాలలో మనకు ధర్మశాస్త్రం ఏది? ఈ దినాలలో ధర్మశాస్త్రం ఏది? క్రైస్తవులకి బైబిల్ గ్రంథమే ధర్మశాస్త్రం. ముస్లిమ్స్ అనుకుంటారు మా ఖురానే ధర్మశాస్త్రం, దాంట్లో ఎలా ఉందో అలానే మేము నడుస్తాం. లేక హైందవులు అనుకుంటారు భగవద్గీత లేక సనాతన ధర్మమే మా ధర్మశాస్త్రం. భారతదేశానికి కూడా ఒక ధర్మశాస్త్రం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. వారు ఏది చేయాలన్నా ఆలోచించండి. వారు తీర్పు చెప్పాలన్నా భారతదేశంలో దేన్ని ఆధారం చేసుకుంటారు? రాజ్యాంగాన్ని. ఒకడు హత్య చేశాడు, ఆ హత్యకు తగిన శిక్ష వేయాలన్న ధర్మశాస్త్రమే. ఆ హత్య నుండి అతన్ని వైదొలిగించాలన్న ధర్మశాస్త్రమే, రాజ్యాంగమే. ఇలా ఏ చెడు పనికైనా వారిని అటువైపో లేక ఇటువైపు నిలబెట్టేది ఏది? ధర్మశాస్త్రం. మరి అటువంటి కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఒక నియామకము కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మర్చిపోయారు. ఇలా అనుకుందాం, ఇశ్రాయేలు ప్రజల్లో ఇప్పుడు ఏం లేదంటే ధర్మం లేదు, ఇశ్రాయేలీల్లో ఏం లేదంటే నీతి లేదు. కారణం ఏంటంటే ఆ నీతికి ఆధారమైన ధర్మశాస్త్రం వారు ఏం చేశారు? మర్చిపోయారు. ధనం మర్చిపోయి ఉండవచ్చు, ఒక పూట భోజనం మర్చిపోయి ఉండవచ్చు, లేక ఒక వస్త్రం మర్చిపోయి ఉండవచ్చు. అలా మర్చిపోవడం కూడా మంచిదే. 2 అన్నదమ్ముల్లో ఒకరికి ఆకలేసి తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు.
ఆ సమయంలో అతను ఆకలి మర్చిపోయి ఉంటే ఆ జ్యేష్ఠత్వం అలాగుండేదేమో. ఒక వ్యక్తి అధికారం ఉంది, గౌరవం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నా కూడా షీనారు పై వస్త్రాన్ని గుర్తు చేసుకున్నాడు. అది నేను ధరిస్తే ఎలా ఉంటుందని గుర్తు చేసుకున్నాడు. ఆ గుర్తులో ఏది మర్చిపోయాడు? దేవుడిచ్చిన ఆజ్ఞను మర్చిపోయాడు. ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. దీని గురించి కొంచెం తేటగా కొన్ని వచనాలు చెప్పాడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం నుంచి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం నుంచి చూడండి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము కలిగిన దేవుడవై ఉన్నావు. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునటి మహాపరాక్రమశాలియు భయంకరుడవగు నీవు మా దేవా. అషూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని, మా రాజుల మీదికిని, ప్రధానుల మీదికిని, మా పితరుల మీదికిని, మీ జనులందరి మీదికి వచ్చిన శ్రమ అంతయు అల్పముగా ఉండకుండును గాక అంటూ, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని మేము చూడగా నీవు న్యాయస్థుడవు, నీవు సత్యముగానే ప్రవర్తించితివి గాని మేము దుర్మార్గులమై. ఈ వచనం చూడండి. మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని ఏం చేసి నడవలేదు? మా రాజులు కానీ, మా పితరులు కానీ, మా యాజకులు కానీ ఎవరైనా అందరూ కూడా తొలగిపోయారు. ఈ మాట అంటున్నది ఎవరు? అదే ప్రజలే. 9వ వచనం 9వ అధ్యాయం ఆరంభంలో మనం చూసిన మాటలు మనకు తెలుస్తాయి. 7వ అధ్యాయంలో మనం చూసిన మాటలు మనకు తెలుస్తాయి. శాస్త్రి అయిన ఎజ్రా ఆ గ్రంథము చుట్టను తీసుకొని వచ్చి చదువుతూ ఉంటే వారి హృదయం కరిగిపోయింది. అయ్యో, మా పూర్వీకులు లేక మా పితరులు ఇంత ఘోరమైన పాపం చేశారా? ఇంత ఘోరమైన అపరాధం చేశారా? దేవునికి ఇంతగా అన్యాయం చేశారా అని వారు ఆలోచించారు. ఎప్పుడు ఆలోచించారు వాళ్ళు? ఈ ప్రజలందరూ ఎప్పుడు ఆలోచించారో తెలుసా? లేక ఈ ప్రజలందరూ ఎప్పుడు పశ్చాత్తాపడ్డారో తెలుసా? లేక ఈ ప్రజలందరూ మా పూర్వీకులు చేసింది తప్పే అని ఎప్పుడు ఒప్పుకున్నారో తెలుసా? వారి మధ్య ఆ గ్రంథము విప్పబడి చదువుతుండగా వారి హృదయంలో ఆ కార్యాలు జరిగాయి. ఆ ధర్మశాస్త్రం వారి మధ్య ఉంటే వారిని ఒప్పుకోలు మనస్సు ఏర్పడింది. ఆ ధర్మశాస్త్రం వారి మధ్యలోనికి రాగానే వారి యొక్క హృదయాలు కదిలింపబడ్డాయి. ఆ ధర్మశాస్త్రం వారి మనస్సుకు తాకగానే వారు గుర్తు చేసుకున్నాడు, ఇది నిజమే, ఇది మాకు తగినదే, ఇది మాకు తగినదే. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఇది మాకు తగిందే. ఎందుకు తగిందో తెలుసా? మా పితరులు ఏం చేశారో తెలుసా? ధర్మశాస్త్రం ఆ మాట చూడండి మరొకసారి. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనా వారు వినకపోయారు. వారు వైదొలిగిపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ అంటున్న మాట, నీ ధర్మశాస్త్రమును వారు అనుసరించలేదు. కారణం, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు అంటే హోషేయ గ్రంథంలో అంటాడు, వారికి అది గుర్తుంటేగా నడవడానికి. ఆ ధర్మశాస్త్రం అనేది ఆ ప్రజలకు లేక ఆ పితరులకు, ఆ రాజులకు గుర్తుంటేగా వారు నడవటానికి. ప్రేమైన వారిలో ఆలోచించండి. ధర్మశాస్త్రం ఉండాలి, ఇలా అనుకుందాం మన భాషలో, దైవ గ్రంథం మనలో ఉండాలి.
ఆ ధ్యానం మనలో ఉండాలి, లేక ఆ వాక్యం మనలో ఉండాలి. ఎప్పుడు ఆ వాక్యం ఆ ప్రజల మధ్యకి వచ్చిందో, ఎప్పుడు ఆ వాక్యం వారి హృదయాలను తాకిందో, వారు అంటున్నారు నిజమే, వారు చేసింది తప్పే. మరి ధర్మశాస్త్రాన్ని మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు మరిచారు. రెండవదిగా చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం, హోషేయ గ్రంథము. ఇంకొకసారి చదువు. కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేశారు కనుక. ఇప్పుడు ఏమైందంట? రెండవదిగా ధర్మశాస్త్రము మరచిన వారి గతి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని? వారి ఘనత ఏమైపోతుంది అంటున్నాడు? నీచ స్థితి. వారు ఘనమైన వారే, ఆలోచించండి, సంపన్నులే, సౌభాగ్యము కలిగిన వారే, సంతోషముగా ఉన్నవారే, ఆడంబరముగా తిరిగిన వారే, ఆనందించుచూ జీవించిన వారే. అయితే నేటి దినాల్లో వారి పరిస్థితి ఏమైపోయిందని మనం ఇక్కడ చూస్తే, వారి యొక్క ఘనత ఏ స్థితికి వెళ్ళిపోయింది? దీన స్థితికి అని చెప్పలేదు కానీ ఏ స్థితికి? నీచ స్థితికి వెళ్ళిపోయింది. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఘనత కోల్పోవడం వేరు. ఒకప్పుడు వారి కుటుంబం బాగా బతికిందండి, ఇప్పుడు ఏదో అలా ఉన్నారు అనడం వేరు. అయితే నీ స్థితి చూసి జాలిపడ్డారనుకో, ఏమి బ్రతుకండి వీరు బ్రతికారు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడు అని జాలిపడ్డారనుకో, ఇక తట్టుకోలేరు. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో మీరు ఆ మాటలను చూడొచ్చు. నేను నా తల్లి గర్భమున పుట్టకపోయి ఉండినాడేలా ఎంత బాగుండు, ఒకడు మగ శిశువు పుట్టాడని చెప్పకపోయి ఉంటే ఎంత బాగుండు అన్నాడు. ఎందుకో తెలుసా? తమ స్నేహితులు అనిన మాటలను బట్టి. ఒకప్పుడు యోబు నీతిమంతుడు ఎవడైనా నశింపగలడా? యథార్థవర్తనుడు ఎవడైనా నశింపగలడా? మరి నీకు ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటి అని యోబుని అడిగినప్పుడు యోబు మనస్సు తల్లడిల్లిపోయింది. ప్రేమైన వారిని ఆలోచించండి. వారి ఘనత ఏమైపోయిందన్నాడు? నీచ స్థితి. ఇప్పటికీ చరిత్ర చెప్తే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. మరి అంత గొప్ప చరిత్ర, ఇశ్రాయేలీయులకు రాజు కావాలన్నప్పుడు మొట్టమొదటిగా అభిషేకింపబడిన వాడు సౌలు రాజు. మరి మరణం ఎంత ఘనమైన స్థితో, ఎంత గొప్ప స్థితో, ఎంత ఉన్నతమైన స్థితో. ఈ భూలోకం అంతమయ్యేంత వరకు, లేక ఈ పరిశుద్ధ గ్రంథము ఈ లోకము నుండి మాయమయ్యే వరకు, లేక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును తలలో లేక ధ్యానించి దాన్ని ప్రవచించే వారు ఈ లోకంలో లేనంత వరకు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరు? సౌలే. మరి అంత గొప్ప ఆరంభ జీవితమైన సౌలు స్థితి, అతని ఘనత ఎక్కడికి వెళ్ళిపోయింది? నీచ స్థితికి వెళ్ళిపోయింది. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఎందుకు? సౌలు రాజా, నీవు రాజు కదా, నీవు రాజ్యమును చూడాలి, రాజ్యాభివృద్ధిని చూడాలి. కానీ ఎవరో ఏదో అన్న మాటను తీసుకొని నీ హృదయమును ఉంచుకున్నావు. నీ హృదయమున నీవు ఉంచుకోవలసింది ధర్మశాస్త్రం, నీ మనస్సున నీవు ఉంచుకోవలసినది దేవుని యొక్క మాటలు. ఆయన నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నడిపించాలి. కానీ దానన్నీ పక్కన పెట్టాడు, ఘోరమైన మరణాన్ని పొందాడు. యథార్థముగా నిక్కచ్చిగా న్యాయము వైపు పరిగెడిన తన కుమారులందరూ కూడా మరణించారు. తన ఉపపత్ని రిస్పా, ఆమెకు కలిగిన కుమారులు ఉరి తీయబడి అలాగే ఉండిపోయారు కొన్ని నెలల రోజున. చరిత్ర ఏమైపోయింది? వారి అక్కడ అంటున్న మాట చూడండి, మనం అక్కడ చూస్తే వారి ఘనతను నీచ స్థితికి ఉంది. ఏదో ఉండేది, వారు గొప్పగానో ఘనముగానో ఉన్నారు. అయితే వారికి ఏ ఘనత నుంచి ఉందో వారి నుండి నీచ స్థితికి వచ్చేసారు. నీచ స్థితి చాలా దారుణమైంది. నిజముగా ప్రేమించాడు ఒక స్త్రీని,
శత్రువు నీ కుమార్తెనే. ఫిలిస్తీయులకు మనకు వైరం తగదు అనుకున్నాడు. ఫిలిస్తీయులను సంహరించడానికి, చంపడానికి వెళ్ళాడు. అతని పుట్టుకకు కూడా కారణం ఆ ఫిలిస్తీయులను సంహరించి ఆ ప్రజలను విడిపించాలనే లక్ష్యంతోనే పుట్టాడు. ఎందుకో ప్రేమలో ఓడిపోయాను అనుకున్నాడా, లేక తప్పు చేశాను అనుకున్నాడా, ఏమో తెలియదు. కానీ ఒక వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమె ఇంటికి వెళ్ళినది మొదలు అతను బంధించేంత వరకు కూడా అతనిలో పెద్ద వీరత్వమో లేక అతని యొక్క బలమో కనబడుతుంది. ఆలోచించండి ప్రియమైన వారు, సంసోను జీవితంలో అతని చివరి ప్రార్థన దేవునితో మనం చేసుకున్నప్పుడు ఎంత బాధతో వేదనతో దేవుని యొద్ద మనం చేసుకున్నాడో తెలుసు. ఆ మాటలు మనం మనసు పెట్టి చదివితే, సంసోను ఫిలిస్తీన్ని మీదకి వస్తున్నారన్నారు, బలం ఉంది కదా అని తిరిగి లేచుకున్నాడు. సంసోను పోయింది. దేవుని బలం సంసోను ఎడబాసింది, విడిచిపోయింది. వారు అతన్ని బంధించి అతని కళ్ళను పీకేశారు. అత్యంత దారుణముగా అతన్ని చిత్రీకరించారు. ఒక విందు ఏర్పాటు చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు. సంసోను ఆ అవమానాన్ని, సంసోను ఆ యొక్క దీనస్థితిని లేక హీనస్థితినిలో నుండి బ్రతకాలని అనుకోలేదు. ఈ ఒక్కసారి బలమి అన్నాడే కానీ ఈ ఒక్కసారి నాకు అవకాశమే, తిరిగి నేను బ్రతుకుతానన్న మనవి సంసోను చేయలేదు. లేదు, సంసోను వస్తూ ఉన్నాడు అంటే ఎంత పరాక్రమము కలిగిన ఫిలిస్తీయుడైనా వెనుదిరగాల్సిందే. సంసోను అక్కడ ఉన్నాడంట అంటే ఎంత యుద్ధ నేర్పరైనా వెనుదిరగాల్సిందే. కారణం ఏంటో తెలుసా? అతనిలో పరిశుద్ధ ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉన్నవాడు అతని కొత్త తాళ్లతో కట్టిన లేక సంకెళ్లతో బంధించిన తుత్తు నీళ్లుగా చేస్తాడు. అటువంటి బలము కలిగిన వాడినైనా నేను పాపము చేత ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనస్సును ఉంచుకోవలసింది, ఆయన మాటలను నేను చదివి ఉండాల్సింది, దేవుడు నన్ను పుట్టించడానికి గల కారణమైన ఆ విషయాన్ని నేను మనస్సును ఉంచవలసింది. వైదొలిగాడు, ధర్మశాస్త్రాన్ని మరిచాడు, పాపములో పడ్డాడు, ఇక తిరిగి లేచుకోలేకపోయాడు. ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు ఘనతే, ఇప్పుడు నీచ స్థితికి వచ్చేసాడు. కారణం వారిలో ఏం లేదు, ధర్మశాస్త్రం లేదు. మరొక మాట చూడండి, 8వ వచనం. నా జనులు పాపములను ఆహారముగా చేసుకుందురు. 10వ వచనం చూడండి. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానేది గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయిందరు, వ్యభిచారము చేసినను అభివృద్ధి పొందకయిందరు. ఇక్కడ 10వ వచనము 8వ వచనం రెండు కలిపితే వారు భోజనం చేస్తూ ఉన్నారు, వారికి తృప్తి లేదు. ఇప్పుడు వారు ఏం భోజనం చేస్తూ ఉన్నారు? పాపమును ఆహారంగా చేస్తున్నారు. ధర్మశాస్త్రం వారి జీవితం నుంచి తొలగింపబడింది కనుక వారు ఏ స్థితికి వచ్చేసారు? నీచ స్థితి. నీచ స్థితి వచ్చిన వారికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? నీచ స్థితిలో ఉన్న వారికి విందు భోజనం ఎక్కడ దొరుకుతుంది? మాకు మాంసం కావాలన్నారు. మిమ్మలను మీరు పరిశుభ్రపరచుకోండి, రేపు మీ కొరకు మాంసం వస్తుంది అన్నాడు. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ మాంసం అడగలేరు. కారణం ఏంటో తెలుసా? వారికి ఎలా అడగాలో కూడా తెలియదు. కారణం ఏంటో తెలుసా? వారికి ఎవరిని అడగాలో కూడా తెలియదు. కారణం వారు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అంతేకాదు వారి యొక్క స్థితి, వారి యొక్క ఘనత నీచ స్థితికి వెళ్ళిపోయింది. ఈ నీచ స్థితి అన్నప్పుడు మనకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. ఆదికాండం 16వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. ఒక మాట చూడండి, ఆదికాండం 16వ అధ్యాయంలో
4వ వచనం త్వరగా. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయింది. గర్భవతి అయింది. తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. తన యజమానురాలు ఏమైపోయిందంట? నీచురాలు అయిపోయింది. అలా వెళ్ళడం పాపం. ధర్మశాస్త్రం అంగీకరించదో పక్కన పెట్టేశారు. స్వంత ఆలోచనతో వచ్చారు. ఆమె దృష్టికి నీచంగా కనబడింది. ఎవరో ఒక పనికత్తెకు యజమానురాలు నీచముగా, ఆశీర్వదింపబడిన యజమానురాలు ఆవిడ. పనివారు పరివారం కలిగిన కుటుంబం అది. అయినా కూడా ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే లేకపోయిందో ఏమైపోయింది ఆమెకి? నీచంగా. 3వదిగా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు నీచ స్థితిలో ఉన్న వారికి ఏది ఆహారము? పాపమే ఆహారం. నీచ స్థితిలో ఉన్నవారికి ఆహారం ఏది అంటే పాపమే. ఆ పాపాన్ని బాగుంది అని వారు భుజిస్తూ ఉన్నారు. 10వ వచనంలో అంటున్నారు. ఏముంది అక్కడ చూడండి. 10వ వచనంలో మనం చూసినప్పుడు వారు భోజనం చేసినను ఏం పొందట్లేదు? వాళ్ళు తృప్తి పొందట్లేదు. వారికి కలిగినది కొంచెమైనను వారు తిని ఏం పొందుతానన్నాడు? తృప్తిగా ఉంటానన్నాడు. అయితే వీరి జీవితంలో తృప్తి లేదు. వీరి జీవితంలో సమాధానం లేదు. లేక వీరి జీవితంలో నెమ్మది లేదు. ఎందుకు? ఒక సాటిస్ఫైడ్ లైఫ్ని వారు లీడ్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు తింటుంది ఏం తింటున్నారు? పాపాన్ని. పాపమును ఆహారంగా తింటున్నారు. అయితే ఆహారం వారు ఎంత తింటున్నా వారికి అది సాటిస్ఫైడ్గా లేదు. మరి ఎందుకు అంటే ఇది పాపము నుండి వారు ఆ యొక్క దైవుని యొక్క మార్గము నుండి లేక ఆయన యొక్క ధర్మశాస్త్రము నుండి వారు వైదొలిగారు కనుక వారి స్థితి దీనస్థితే. వారి ఆహారము పాపమే. అటువంటి పాపమును ఆహారముగా వారు చేసుకుంటున్నారు. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము ఉంచుము, చాలు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే తగినంత ఆహారం, అది చాలు. ఎందుకు? ఆ తగినంత ఆహారమే నాకేమిస్తుంది? తృప్తినిస్తుంది. ఆ తగినంత ఆహారమే నాకు నెమ్మదినిస్తుంది. ఆ తగినంత ఆహారమే తినగానే నాకు జీర్ణమవుతుంది. అయితే ఈ ఆహారం ఇక్కడ మనము చూసినప్పుడు వీరికి ఏది ఆహారం అంటే పాపమే. వారు పాపాన్ని భుజిస్తే ఆ పాపం వారి హృదయ నాడిలోనికి వెళ్ళిపోతుంది. ఆ పాపం రక్తంలో ప్రవహించి తమ చేతుల వైపుగా ప్రవహిస్తుంది, వారి తలల వైపుగా ప్రవహిస్తుంది, వారి దేహమంతా పాపమే ప్రవహిస్తుంది. మరి పాపము ప్రవహించిన దేహం ఎలా ఉంటుంది? వారి చేతులలో పాపపు కార్యములు చేసిరి, వారి పాదములలో వెళ్ళరాని చోట్లకు వెళ్ళిరి. వారి ఊహ, వారి ఆలోచన, వారి తలంపులోని ఊహ అంతయు కేవలము చెడ్డదిగా మారింది. కారణం ఏంటి? కారణం ఏంటంటే వారు భుజిస్తూ ఉన్నదే పాపమును ఆహారం భుజిస్తూ. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం చూడండి. అధ్యాయం 5వ వచనం నుండి ఒక 4 వచనాలు చూసుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను అక్కడ మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దాన్ని చీల్చెను. తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె సంసోనునకు ఇష్టం కలిగింది. ఈ వచనం చూడండి. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచున్నగా
కళేబరమును చూచుటకై ఆ సింహపు కళేబరాన్ని చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనె కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తిరుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల ఎదుకు వచ్చి వారి కొంచెంగా వారితో తిరిగి. చాలు. ప్రయాణమే వెళ్తున్నప్పుడు సింహం ఎదురైంది. దేవుని బలం ఉంది. సింహాన్ని చంపేశాడు. తన పని ముగించుకున్నాడు. కొంతకాలమైన తరువాత ఆ చంపిన సింహం ఏమైందో చూడాలనుకున్నాడు. ఏం చూడాలనుకున్నాడు? చనిపోయినది సుగంధ పరిమళ వాసనను వెదజల్లుతుందా? అది చనిపోయింది. చనిపోయిన వాటిలో నుండి కుళ్ళు వస్తుంది. చెడిపోయిన వాటిలో నుండి దుర్వాసన వస్తుంది. చనిపోయిన వాటిలో పురుగులు ఏర్పడతాయి. మరి చనిపోయిన దాన్ని చూడాలనుకున్నాడు. మొదటి పొరపాటు. అంత మాత్రమే కాదు, దానిలో ఏం కనబడింది అతనికి? తేనెయు, ఆ మాట చూడండి, తేనెటీగల గుంపును, తేనె కనబడింది. చనిపోయిన వాటిని ముట్టడం ధర్మశాస్త్రం ప్రకారం తప్పు. మలినమైన వారిని ముట్టడం, అది మట్టి పాత్ర అయితే దాన్ని పొగలగొట్టమన్నాడు. వాడు సాయంకాలపు వరకు అపవిత్రుడే అన్నాడు. ఏది? ధర్మశాస్త్రం. మరి చనిపోయిన వాటిని చూశాడు. చూచిన దానిలో, కుళ్ళిన దానిలో నుండి ఆ తేనెటీగను చూడగా దాని మీద ఆశపడ్డాడు. వెళ్ళి ఏం చేశాడు? దాన్ని తీసుకున్నాడు. సంసోను, ఎన్నో రకములైన ఆహారం ఉండగా, ఎన్నో వివిధమైన రకములైన ఆహారం ఉండగా, కుళ్ళిన దానిలో వచ్చిన తేనె నీకు అంత ప్రీతిగా అనిపించిందా? ఆలోచించింది. సంసోను పతనం ఎక్కడ ప్రారంభమైందంటే ఇక్కడ నుండే. ఈ కుళ్ళిన దానిలో నుండి ఆ తేనె తీసుకున్నాడు. తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వెళ్ళి తన యొక్క బంధువుల యొక్క, తన భార్య బంధువుల యొక్క కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నల వల్ల ఆ భార్యను బెదిరించాల్సి వచ్చింది. ఆమెకు విషయం చెప్పాడు. ఆమె ఆ సర్దారులందరికీ ఆ విషయాన్ని చెప్పింది. వారి మీద వారందరూ ఆ సమాధానం చెప్పంగా అవమానాన్ని భరించలేకుండా వెళ్ళి వారికి వస్త్రమును తెచ్చిచ్చి వెళ్ళిపోయాడు. వెళ్తూ తన స్నేహితుడు నుంచిపోయాడు. నమ్మిన స్నేహితుడే తన భార్యను వివాహం చేసుకున్నాడన్న విషయం తెలిసింది. ఆలోచించండి. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మరిచిపోయిన ఒక న్యాయాధిపతి. ఆలోచించండి. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి కుళ్ళిన దానిలో నుంచి వచ్చిన ఆహారాన్ని తినటానికి సిద్ధపడి తింటూ ఉన్నాడు. కారణం ధర్మశాస్త్రాన్ని మర్చిపోవడం. చూడండి, మరొక మాట మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 9వ వచనం చూడండి. 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి అలాగూ సంభవించినట్టు వారి ప్రవర్తనను బట్టి. చాలు. ఇప్పుడు వారి ప్రవర్తనను బట్టి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. 5 విషయాలు లేక 4 విషయాలు దీంట్లో మనం చూస్తాము. మొదటిది, వారు ధర్మశాస్త్రాన్ని మరిచారు. ధర్మశాస్త్రాన్ని మరిచిన వారి యొక్క గతి నీచ స్థితికి వెళ్ళిపోయింది. నీచ స్థితిలో ఉన్న వారికి ఆహారము దొరక్క పాపమునే ఆహారంగా తిన్నారు. ఇక పాపము ద్వారా ఆహారాన్ని తిన్నవారు పాపపు కార్యములు చేస్తూ ఉండగా దేవుని యొక్క తీర్పు వచ్చింది. ఆ తీర్పు యొక్క పరిణామమే వారి మీదకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ఆలోచించండి. ఆ శిక్ష నుండి వారు తప్పించుకోగలరా? ఆ శిక్ష నుండి వారు విడిపింపగలరు అనుకుంటున్నారా? ఆ శిక్ష నుండి వారు విడిపించాలనుకున్న వాళ్ళకి ఆధారముగా ఉండాల్సింది ఏది? ధర్మశాస్త్రం. ఇది తప్పు అని చెప్పే యాజకుడు చెడిపోయాడు. ఇది పాపము అని చెప్పు రాజు చెడిపోయాడు. ఇది చెయ్యకూడదు అని చెప్పగలిగిన న్యాయాధిపతి కూడా దారి తప్పిపోయాడు. ఇక చెప్పేవారు ఎవరో?
ఇక ధర్మశాస్త్రానికి విలువ ఎక్కడ ఉంది? ఆయన వాక్యం మనలో ఉంటే, ఆయన వాక్యం మనలో ఉంటే, ఆయన ఒక దినమందు ఒక సమయమందు ప్రతిదానికి సమయము కలదని ప్రసంగి 3వ అధ్యాయంలో తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. తినుటకైనను, కూర్చుండుటకైనను, లేచుటకైనను, పరుగెత్తుటకైనను, నాటుటకైనను ప్రతిదానికి నీ సమయం కలదు అన్నాడు. ఏదైతే ఉంచుకోవాలో వాటిని ఉంచుకోలేకపోయారు. శిక్షకు కారకులయ్యారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ యొక్క హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో దేవుడు మనకి నేర్పిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఏ స్థితిలోనైనా సరే ఆయన గ్రంథాన్ని, ఆయన మాటలను నీ మరవద్దు. ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టవద్దు. ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది నీ మనస్సున ఉంటుంది. అది ఏ వాక్యం? అది జీవవాక్యం. ఆ జీవవాక్యంలో ఏముంది అంటే జీవం ఉంది. ఆ జీవం నీలోనికి ప్రవహిస్తే, ఆ జీవం నీలోనికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు నీచ స్థితికి వెళ్ళవు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు నీచమైన కార్యాలు చేయడానికి దోహదపడవు. మరి ఆ వాక్యం నీలో ఉన్నప్పుడు నీవు నీచ స్థితిలో ఉన్నా సరే అది నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది, ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తుంది. మరి ఉన్నతమైన స్థానంలో రుచిగల ఆహారం ఉంది, జీవపు ఆహారం ఉంది, జీవజలపు నీళ్లు ఉంది. ఆ జీవాన్ని నీవు భుజించినప్పుడు, ఆ జీవాహారమును నీవు భుజించినప్పుడు, ప్రేమైన వారలారా, ఆయన తీర్పు రాగా నీవు ఎక్కడుంటావు? ఆయనతో పాటు ఉంటావు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన వాక్యాన్ని మర్చిపోయారు. చివరికి వారి యొక్క స్థితి మారిపోయింది. ఆహారం లేక దీనస్థితి అయిపోయి శిక్షకారకులు అయిపోయారు. ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క సమయం ముందు ఆలోచించండి. మన జీవితంలో, మన బ్రతుకుల్లో దీనస్థితికి గల కారణం 2 విధములుగా ఉంటాయి. ఒకటి, దేవుడు పరీక్షించాలనుకున్నప్పుడు, లేక దేవుడు మనల్ని బలపరచాలనుకున్నప్పుడు. రెండవదిగా, ఏదో మన జీవితంలో దేవునికి ఇష్టమైనది ఉంది. ఇవి 2 కాకుండా మరొకటి ఉంది. ఏది అంటే వారు ఏం మర్చిపోయారు? ధర్మశాస్త్రాన్ని. ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన స్థితిని, మన గతిని, మన పురోగతిని మార్చగలిగిన ఆ పరమాత్ముడు మనతో ఉన్నాడు. అట్టిగా మనము కూడా మరువక, విడువక, ఎన్నడూను ఆయన ధర్మశాస్త్రమును మన ఉదయం ముందు తలుచుకొని ఆయనలో కొనసాగులాగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.